తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలో 43వ నామానికి వచ్చాం. 42 నామాలు పూర్తి చేసుకున్నాం. 43వ నామంలో ఉన్న వైభవం వర్ణించండి. అన్ని ఇక్కడ మీరు అడిగినట్టుగా వైభవమే ఉంది ఈ నామంలో. మీ నోటంబడి ముందే అమ్మవారు చెప్పించింది. దేవర్షి సంఘ స్తూయమానాత్మ వైభవాయ నమః. మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవర్షి స్తూయమానాత్మ వైభవాయ నమో నమః. దేవ ఋషుల చేత, బిహి అనేది చేత అని వస్తుంది సంస్కృతం. దేవర్షిభిః స్తూయమానాత్మ వైభవాయ నమః. దేవతల చేత, ఋషుల చేత స్తోత్ర పాఠాలు చెప్పిస్తోంది అమ్మవారు. అటువంటి వైభవం కలిగి శ్రీమాత. అంటే వైభవం నిజంగానే మీ నోట ముందే వచ్చింది నామం యొక్క వైభవం. తెలియదు కదా. అందుకని దేవర్షిభిః స్తూయమానాత్మ వైభవాయ నమః. స్తూయమానం అంటే స్తోత్రం చేయటం. ఆవిడకి అమ్మవారికి సహస్రనామాల్లో స్తోత్ర ప్రియాయ నమః అని మనకు వస్తుంది. స్తోత్ర ప్రియ, ఆవిడకి స్తోత్రం చేస్తే ఇష్టం. అంటే ఏంటి, ఆవిడ తననేదో స్తోత్రం చేస్తే తనకి ఇష్టం అని కాదు. స్తోత్రం చేసినప్పుడు ఒక మహత్యం గురించి మనము ఇక్కడ నుంచి నాభి దగ్గర నుంచి మొదలైన ప్రయాణము నిశ్శబ్దంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఇక్కడికి వచ్చేసరికి వాక్య నిర్మాణం ఏర్పడుతుందటండి. వాక్య నిర్మాణం ఇక్కడికి వచ్చేసరికి శబ్ద ప్రయాణం. ఇక్కడంతా కూడా వాయువు చేత మనం చెప్పాలనుకున్నది, మన మనసులో ఉన్నదంతా కూడా ఈ మణిపూర చక్రం దగ్గర మొదలయ్యి నాభి దగ్గర అది ఒక ప్రాణం పోసుకొని ఒక వాయువుతో అది మెల్లిగా పైకొచ్చి ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నాం మనం అనేది ఈ విశుద్ధి చక్రం దగ్గర ఏర్పడిపోతుంది. ఆ వాక్య నిర్మాణం ఇప్పుడు కొంతమంది లౌకిక భాషలో మాట్లాడతారు, కొంతమంది గ్రాంధికం, కొంతమంది మండలం ప్రాంతీయం బట్టి మాట్లాడతారు. అలా ఏ వాక్య నిర్మాణం ఎవరు చెప్పాలనుకున్నారో ఆ వాక్య నిర్మాణం ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర పూర్తిగా తయారయ్యి ఈ వైఖరి రూపం నాలిక మించిగా శబ్ద రూపంలో బయటకు వస్తుంది. ఇంత ప్రయాణాన్ని అమ్మవారే మనకి కల్పించింది. అటువంటి సృష్టి చేయగలడండి ఇది. అటువంటి స్తోత్రానికి ప్రియావిడ. ఏదో ఎటో చూస్తూ రామాయణ మహా అంటే కాదుగా, శ్రీమాత్రే నమః అని ఇటేదో సినిమా చూస్తూ అంటే కాదు కదా. శ్రీమాత్రే నమః అని పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూప. నీ నాభి దగ్గర నుంచి నాలుక వరకు భావన మాత్రంగా నువ్వు చెప్పాలి. అందుకనే భావన మాత్ర సంతుష్టాయ నమః అమ్మవారు. మళ్ళీ స్తోత్ర ప్రియాయ నమః, భావన మాత్ర సంతుష్టాయ నమః. నువ్వు భావిస్తే చాలు, నేను అమ్మవారిని పిలవాలని అనుకుంటే చాలు. నువ్వు ఎలా పిలుస్తావు అనేది అనవసరం ఆవిడికి, నీ భావనలో ఉందిగా. ఎందుకంటే అందరు కూడా శ్రీమాత్రే నమః అని మనం అంటున్నామండి. అందరూ ఇలా అనకపోవచ్చు, ఇంకా బాగా అనొచ్చు, ఇలా కూడా అనలేకపోవచ్చు. ఎందుకంటే ఈ గొంతు అనేదండి కేవలం దేవతా ప్రసాదం అండి. అవునండి. అద్భుతమైన గాయకులు ఉన్నారు మనకి, అద్భుతమైన ప్రవచనకర్తలు ఉన్నారు, అద్భుతమైన వీళ్ళు ఉన్నారండి మనకి. త్యాగరాజు, అన్నమయ్య, సంగీతకర్తలు, వాళ్ళంతా ఏమంటారు, వాళ్ళని ఇలా వీధుల్లో పాడుతూ చక్కగా అద్భుతమైన గాత్ర సంపదతో తిరిగారు వాళ్ళంతా. అలాంటి గాత్ర సంపద అందరికీ భాగ్యము. విష్ణు కథ అని ఆయన వీధులు తిరుగుతూ పాడారు. అటువంటి అద్భుతమైన సంగీత రూపకర్తలు మనకున్నారు. మరి ఎంతమంది అన్నమయ్యలు, ఎంతమంది త్యాగరాజులు ఉన్నారు మనకి. అందుకని కేవలము ఈ గొంతు అనేది, అంటే ఈ వాక్ సంపద, ఈ గాత్ర సంపద అనేది భగవద్దత్తమే. అందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మిలు అవ్వలేరుగా మరి. అందుకని ఇది మనకి పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప అనేటువంటి శక్తి సంపదని వాయువుతో మొదలుపెట్టి శబ్దంతో పూర్తి చేసింది ఆవిడ. ఈ యొక్క ప్రయాణాన్ని, ఈ శబ్ద సంపదని అమ్మవారే మనకిచ్చి, మీకు ఇచ్చిన సంపదని వాడండర్రా అని చెప్తోంది. దేనికి వాడమంటోంది? ప్రహ్లాదుడిలాగా వాడమంటుంది. కమలాక్షి నర్చించని కన్నులే అన్నాడు ఆయన. అవునండి, అంతే కదా. అందుకని నువ్వు నాలిక నీకు ఇచ్చినందుకు విష్ణుమూర్తిని చెయ్యి, విష్ణు విశ్వం అని చెప్పేసి, లేకపోతే నమో భగవతే వాసుదేవాయ అను, లేకపోతే నారాయణాయ నమః అను, ఏదో ఒక నామం అను. నీకు నాలిక ఇచ్చింది. పంచాక్షరి అవనివ్వండి, అష్టాక్షరి అవనివ్వండి, శ్రీమాత అన్న 3 అక్షరాలతో ఏమైనా సరే నీ యొక్క నాలుకని శుభ్రమైనటువంటి పవిత్రమైన నామంతో శుద్ధి చేసుకో.
అశుద్ధమైన వాక్యాలు పలకకు. ఎందుకంటే 50 అక్షరాలు ఉన్నాయంటే 50 అక్షరాలు అమ్మవారి రూపమేనండి. 50 అక్షరాలు అమ్మవారి రూపమే. అక్షరమాల ఆవిడ. అకారాది చకారాంత రూపాయన మహాన్ ఉందిగా మనకు నామం. అందుకని దేవర్షిభి దేవ ఋషిభి వారి చేత స్తూయమాన ఆత్మవైభవాయ నమః. ఆ వైభవం కూడా చూడండి. ఆవిడకి ఆత్మ ఏమిటి? ఆవిడే పరమాత్మ స్వరూపం. ఆవిడ యొక్క పరమాత్మ స్వరూపాన్ని మనం సంతోషపెట్టాలంటే మన ఆత్మని మనం జాగృతం చేసి మనసా వాచా కర్మణ దేవతలు ఋషులే చేస్తుంటే మనం కూడా అనాలి కదా. అవును కదా. ఒక్కసారి స్తోత్రప్రియ కనుక శ్రీమాత్రే నమః అంటే చాలు. శ్రీమాత్రే నమః అలా అనటానికి మనకి చక్కటి వాక్ సంపదని అమ్మవారి ఇచ్చి దాన్ని వాడుకోమని చెప్తోంది. అలా మీరు వాడుకొని చేస్తే నా ప్రజలు చక్కగా ఆనందంగా వాళ్ళ వాక్ సంపదని వాడుకుంటున్నారు అనేటువంటి సంతోషం నాకు ఉంటుందని ఆవిడ పరోక్షంగా ప్రజలని జాగృతం చేస్తోంది. ఏదో తిన్నామా పడుకున్నామా కాకుండా నీ యొక్క వాక్ సంపదని మంచి శబ్దాలతో సుసంపన్నం చేసుకో అని చెప్తోంది. అది దేవతలు ఋషులు చేశారని మనకి చెప్తూ ఆ యొక్క వైభవానికి ఆవిడ ఎలా సంతోషించిందో కూడా చెప్తున్నారు. ఎందుకంటే స్తోత్రప్రియ భావన మాత్ర సంతుష్ట. ఈ రకంగా దేవతలు ఋషులే చేస్తే మరి మనుషులు ఏమనుకోవాలండి? అవును కదా. వాళ్ళకి దేవతలకి ఋషులకి లేనివేమిటో అసలుకి. అయినా కూడా వాళ్ళ అమ్మవారి పాదాల కోసమే కూర్చుంటూ ఉన్నారు. ఎప్పుడు వస్తారా పాద నమస్కారం చేసుకున్నారు. ఎప్పుడు స్తూయమానాత్మ వైభవాయనమా ఆవిడ యొక్క వైభవాన్ని స్తుతించటానికి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ నామంలో ఏంటంటే అమ్మవారిని స్తుతించినటువంటి నాలుక కాదు, మేధస్సు కాదు, జన్మ కాదు. అసలు మానవ జన్మ అంటే ఒక దేవతని స్తుతించకపోతే అది మానవ జన్మ కింద రాదు. పశువులు తింటాయి పడుకుంటాయి అంతే. కానీ మానవ జన్మ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి సంస్కారంతో మేధాశక్తిని ఉపయోగించి ఇష్టదేవతా స్తుతి రోజుకొకసారైనా చెయ్యాలి. అది నిత్య కార్యక్రమాల్లో ఒక భాగంగా పెట్టేసుకోవాలి. దాని సమయం కూడా ఎక్కువ పట్టదు. పనులు చేసుకుంటూ కూడా మనం ఈ దేవతలు ఋషులు చేసినట్టుగా ఒకసారి అమ్మవారిని మనం స్తుతిస్తే ఆ రోజుకి మన జీవితం ధన్యమైనట్టు. చూడండి, పెద్దవాళ్ళ సామెత మనిషా పశువా అంటారు. మరి ఎందుకంటారు? మనిషికి మేధస్సునిచ్చింది కనుక. అది కాకుండా ఈవిడ చెప్పే విషయాల్లో ఇంకొకటి కూడా ఉందండి. దీంట్లో ఏంటంటే ఇలా స్తుతించడం ద్వారా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత ఒకటి, యాదేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత ఒకటి. ఈ రెండు ఉన్నప్పుడు ఒక స్త్రీ కనుక సంతోషపడితే ఆవిడ ఎంత మేర ఆవిడ యొక్క సంతోషము నవ్వు వ్యాపించి ఉంటుందో అదంతా సుభిక్షంగా ఉంటుందండి. అంటే ఈ కాలంలో అతిశయోక్తులుగా చెప్పుకోవచ్చు, కానీ స్త్రీ శక్తి తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని అతిశయోక్తి అనుకోరు. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఉంది కదా మనకి. స్త్రీలు సంతోషపడ్డ తర్వాత దేవతలు అక్కడే తిరుగుతూ ఉంటారంటే స్త్రీయే దేవత, ఆవిడని సంతోషపెట్టండి అంటే స్త్రీని స్త్రీగా బతకనిచ్చి స్త్రీలను స్త్రీలుగా స్పందింపజేసి స్త్రీలకి గౌరవం ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టిన ప్రదేశంలో తప్పకుండా దేవతాభావనలు విహరిస్తూనే ఉంటాయి. అందుకనే ఈవిడేం చేస్తుందంటే నేను ఒక స్త్రీని కనుక నా ఆత్మవైభవాన్ని మీరు కనుక స్తుతిస్తూ ఉంటే నేను సంతోషిస్తే దేశంలో ఉన్న స్త్రీలందరూ సంతోషిస్తారు. నా పిల్లలే కదా. ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ దేవతలు తిరుగుతారు కనుక దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా దేవతాభావనతో నిండి ఉంటుంది. ఒక చిన్న విషయంలో ఇన్ని రహస్యాలు చెప్తారు వాళ్ళు. చూడండి, ఎన్ని రహస్యాలు తవ్విన కొద్దీ ఉంటాయి. ఒక స్త్రీని సంతోషపెట్టమంటే ఆవిడ స్త్రీలాగా లేదు అంటే అలా తయారు చేసిన సభ్య సమాజమే కదా. స్త్రీని స్త్రీగా బతకనివ్వకుండా ఆ స్త్రీని స్త్రీత్వం కోల్పోయేటువంటి పరిస్థితులను కల్పించినప్పుడు స్త్రీగా స్పందించలేదు. స్పందించాలి అంటే ఆవిడకి ఆ వాతావరణం ఉండాలి. ఆవిడ ప్రకృతి శక్తికి మారు రూపం. అందుకనేసి ఆవిడ చెప్పింది, నేను మాతృరూపంలో ఉంటా, స్త్రీ రూపంలో ఉంటా, మీరు పూజించండి, మీకే దేవతాభావన ఉన్నటువంటి సుపన్న ప్రదేశం మీకు లభిస్తుంది. లేదు ఎలా ఉండాలో అలా ఉంటుంది ఆ ప్రదేశం అని చెప్పింది. అందుకు ఒక స్త్రీ రోధించిన చోటండి కొన్ని అంటే ఆవిడ రోదన ఎంత దూరం వినిపిస్తుంటుందో శబ్ద తరంగాల్లో అంత మేర ఆ ల్యాండ్ అంతా నెగిటివ్ వైబ్రేషన్తోనే ఉంటుంది.
ఇది చాలా మందికి అర్థం కాదు. ఎందుకు భూకంపాలు వస్తాయి, ఎందుకు ప్రకృతి వైపరీత్యాలు అవుతాయి, ఎందుకు అన్నీ ఉన్నట్టుండి కూలి కింద పడుతూ ఉంటాయి, ఎందుకు రైళ్ళు ఆగిపోయేసి జనాలు చచ్చిపోతుంటారు, ఫ్లైట్లు ఎందుకు కింద పడిపోతూ ఉంటాయి, ఏదో సాంకేతిక లోపాలంటారు. ఎందుకు చూడరు వాళ్ళు సాంకేతిక లోపాలంటే? స్త్రీల యొక్క హింస పెరిగిన కొద్దీ అంటే మరి మనకి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని అంటాం, ఏనాటి మాట. పాపం మహాత్మా గాంధీ చెప్పాడుగా, స్త్రీకి అసలు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే ఆయన కూడా ఒక మంచి మాట చెప్పాడుగా. మరి స్త్రీలు నగలు పెట్టుకుని అర్ధరాత్రి స్వతంత్రంగా రావాలంటే పటపగలే దిక్కు లేదు స్త్రీలకి. అవును కదా. అటువంటి దేశంలో ఉంటే మరి సుసంపన్నంగా దేశాలు ఎలా ఉంటాయి? అందుకనే ఆవిడ దేవర్షిభి స్తూయమానాత్మ వైభవాయన మహాని నామంలో ఇంత స్త్రీ సంపదను చెప్తోంది పరోక్షంగా. అదండి ఆ నామం. అది అర్థం చేసుకొని అందరూ కూడా కొంతవరకు కొంత అది ఎంత మనకి మెకానికల్ లైఫ్ ఉన్నా కొంత మనం కావ్య ప్రపంచంలోకి, సాహిత్య ప్రపంచంలోకి వీలంత మటుకు ఒక సున్నితమైన జీవితానికి కొంచెం ఉన్న అవకాశం ఇవ్వాలి మన జీవితంలో. అంతా కూడా యాంత్రిక జీవితం అయితే సున్నితత్వం అనేది మనిషి తత్వం కదా, ఆ సున్నితత్వం మానవత్వం నశించిపోతుంది. దానికి కొంచెం దగ్గరగా వస్తే మనకి అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి, మనసు విశాలం అవుతుంది. దానికోసమే ఈ నామాలు రాసి పెట్టారు ఋషులందరూ. అదండి సంగతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.